హాయ్ ఆల్, గుడ్ మార్నింగ్, శుభోదయం అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. నా హ్యాండ్ పెయిన్ కూడా చాలా వరకు తగ్గిపోయింది. సో టుడే ఈజ్ మై 34th డే ఆఫ్ ఫిట్నెస్ ఛాలెంజ్. నేను 33 డేస్ సక్సెస్ఫుల్గా నా ఫిట్నెస్ ఛాలెంజ్, నా వర్కౌట్స్ ఫినిష్ చేసేసాను. ఇవాళ నా 34th డే కూడా నేను సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసేసాను. దేనికోసం వెయిట్ చేస్తున్నారు మీరందరూ ఇంకా? ప్లీజ్ ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అట్లీస్ట్ ఇవాల్టి నుండి మీ ఫిట్నెస్ ఛాలెంజ్ వైపు, మీ ఫిజికల్ ఫిట్నెస్ పైన, మీ బాడీ హెల్దీ లైఫ్ స్టైల్ పైన చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ హ్యాపీగా హెల్దీగా ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. సో నేను డైలీ నా వీడియోస్లో గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాను. సో యాజ్ పార్ట్ ఆఫ్ దట్ గ్రాటిట్యూడ్ నోట్, ఆన్ దట్ గ్రాటిట్యూడ్ నోట్ I wanted to announce that as of yesterday, our family, Revolution by Suvarna ani channel, we had 181 subscribers. Today, I am very happy, proudly announcing that we have 197 subscribers. 3 more to go to 200. ఇంకొక ముగ్గురు జాయిన్ అవుతే మన ఫ్యామిలీ, ఇట్స్ ఏ ఫ్యామిలీ ఆఫ్ 200 మెంబర్స్ అనమాట. సో వాళ్ళల్లో కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు యాడ్ అయ్యారు. కొంతమంది బీటెక్ క్లాస్మేట్స్, సిడి శ్రీనివాసులు అని చెప్పి హీ జాయిన్డ్ యాజ్ ఏ సబ్స్క్రైబర్. శ్రీను, కాలేజ్లో అందరం సిడి అని పిలిచేవాళ్ళము. శ్రీను, ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ అగైన్ ఆన్ మై ఛానల్ యాజ్ ఏ సబ్స్క్రైబర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ ఫర్ యువర్ గెస్చర్. ఇంకా చాలామంది పబ్లిక్ సబ్స్క్రైబర్స్గా ఉన్నవారు మాత్రమే మనకి కనిపిస్తాయి. ప్రైవేట్ సబ్స్క్రైబర్స్గా ఉన్నవారివి మనకి కనిపించవు. బట్ స్టిల్ నేను ఎవరివైతే నేమ్స్ చెప్తున్నానో వారు మాత్రమే స్పెషల్ అని కాదు. ఎవరైతే ఈ 200 మెంబర్స్, జస్ట్ 3 to go అని చెప్పాను కదా, 3 - 200 మెంబర్స్ అందరూ నాకు స్పెషలే. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ పేరు పేరున మీకు, మీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో సంతోషంగా హ్యాపీగా ఉంటారని నేను మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. సో దట్ ఈజ్ ఆన్ ఏ గ్రాటిట్యూడ్ నోట్. మనము కృతజ్ఞత భావంని నింపుకోవడం వల్ల మన బ్రెయిన్కి కెమికల్స్ రిలీజ్ అవుతాయి కదా, మంచి కెమికల్స్. సో ఆ హ్యాపీ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. సో ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు ఎవరైనా హెల్ప్ చేసిన వారికి జస్ట్ ఒక టెక్స్ట్ కానీ, ఒక కాల్ కానీ చేసి, మీరు పలానా రోజు నాకు హెల్ప్ చేశారు, పలానా రోజు పలానా సాయం చేశారు, దట్ చేంజ్డ్ మై లైఫ్ అన్నట్టు ఏదైనా ఒక్క చిన్న గెస్చర్ చేయండి. మీకు తెలియకుండానే మీకు ఎంతో హ్యాపీ ఫీలింగ్ వస్తుందన్నమాట. నన్ను నమ్మండి. జస్ట్ ట్రస్ట్ మీ అండ్ డూ దిస్ వన్ స్మాల్ థింగ్. సో దట్ ఈస్ ఆన్ దట్ గ్రాటిట్యూడ్ నోట్. నేను డైలీ నా వీడియోస్లో చెక్ లిస్ట్ గురించి మాట్లాడుతూ ఉంటాను. సో కమింగ్ టు దట్ చెక్ లిస్ట్, డైలీ మార్నింగ్ ఫస్ట్ పాయింట్ ఏంటి? నా వీడియోస్ చూసేవారు, డైలీ చూసేవారికి అయితే తెలిసే ఉంటుంది. ఫస్ట్ పాయింట్ ఈజ్ డైలీ మార్నింగ్ సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవండి. సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవాలి అని అంటే ముందు రోజు నైట్ ఎర్లీగా పడుకోండి. ముందు రోజు నైట్ ఎర్లీగా పడుకోవాలంటే మనకి స్క్రీన్ టైమ్, మనం పడుకునే ముందు ఒక 2 hours ముందు మనం అసలు ఫోన్ కానీ టీవీ కానీ చూడకూడదు. సో అవి పాటించండి. స్లీప్ ప్యాటర్న్ మీద వర్క్ చేసుకోండి. మనకి నిద్ర సరిగా పట్టకపోతే, నిద్ర అన్నది మన బ్రెయిన్కి చాలా ఇంపార్టెంట్. మన నిద్ర బ్రెయిన్ 3 స్టేజెస్లో నిద్రపోతుందనమాట. సో ఆ 3 స్టేజెస్ ఆఫ్ అన్ఫిల్టర్డ్, అన్డిస్టర్బ్డ్ స్లీప్ అన్నది మన బ్రెయిన్కి కంపల్సరీ ఉండాలి. సో ప్లీజ్ డోంట్ ఇగ్నోర్, డోంట్ నెగ్లెక్ట్. సో ఎవరికైతే స్లీప్ ప్యాటర్న్ సరిగా ఉండదో వారికి స్ట్రెస్ హార్మోన్స్ అన్నవి ఎక్కువ వస్తాయి. స్ట్రెస్ హార్మోన్స్ పెరిగితే బాడీ మెటబాలిజం, అంటే జీర్ణ వ్యవస్థ మీద దెబ్బతీస్తుంది. ఎప్పుడైతే మన మెటబాలిజం దెబ్బతింటుందో అప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. లేడీస్కి అయితే పిఎంఓఎస్, సో పీసీఓఎస్ అని చెప్పేవారు కదా, సో అది ఇప్పుడు పిఎంఓఎస్గా పిలుస్తున్నారు. సో పిఎంఓఎస్ ట్రిగర్ అవుతుంది. సో థైరాయిడ్ ఇష్యూస్ వస్తాయి. చాలా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అన్నవి అవుతాయి అన్నమాట. సో హెల్దీ హ్యాబిట్స్, హెల్దీ ఫుడ్ తీసుకుంటూ హెల్దీగా నిద్రపోవడం టైంకి ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో దట్ ఈజ్ ఆన్ దట్ ఫస్ట్ పాయింట్ ఇన్ ద చెక్ లిస్ట్. సెకండ్ పాయింట్ ఏంటి? లేవగానే ఒక్క గ్లాసు గోరువెచ్చటి నీరు తాగండి. గోరువెచ్చటి నీళ్ళు తాగడం వల్ల మన బోవెల్ మూమెంట్స్కి అది చాలా హెల్ప్ చేస్తుంది. సో ఏవైనా టాక్సిన్స్, అన్నెసెసరీ టాక్సిన్స్ మన బాడీలో పేరుకుపోయాయి అనుకోండి, అదొక చెత్తలాగా. సో దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. సో వీ హ్యావ్ టు ఫ్లష్ అవుట్ ఆల్ దట్ టాక్సిన్స్. సో ఆ టాక్సిన్స్ని ఫ్లష్ అవుట్ చేయడానికి ఈ హాట్ వాటర్ అనేది కొద్దిగా వర్క్ చేస్తుందన్నమాట. సో ఈ హాట్ వాటర్ని డిటాక్స్ డ్రింక్ లాగైనా యూస్ చేసుకోండి. కొద్దిగా నిమ్మరసము, తేనె కలుపుకొని గోరువెచ్చని నీరు తాగుతూ ఉంటారు. బట్ చాలామంది నేను వినడం ఏంటంటే హాట్ వాటర్లో తేనె మిక్స్ చేయడము ఈజ్ ఈక్వల్ టు పాయిజన్ అన్నట్టు విన్నాను అనమాట. సో
కొద్దిగా రీసెర్చ్ చేసుకొని మీ బాడీకి సూట్ అవుతే తీసుకోండి. లేదంటే జస్ట్ ప్లెయిన్ గోరువెచ్చని నీరు తాగినా కూడా మనకి మోర్ ఆర్ లెస్ సేమ్ బెనిఫిట్సే ఉంటాయన్నమాట. సో ఆఫ్టర్ టేకింగ్ గోరువెచ్చని నీరు, ఆఫ్టర్ టేకింగ్ ల్యూక్వార్మ్ వాటర్, ప్లీజ్ సిట్ ఇన్ మలాసన ఫర్ 5 to 10 minutes. ఒక్క 5-10 నిమిషాలు మలాసనలో కూర్చున్నారంటే మనకి బోవెల్ మూమెంట్స్ మీద బాగా సవ్యంగా పనిచేస్తుంది అనమాట హాట్ వాటర్ ఎఫెక్ట్ అన్నది. సో ప్లీజ్ డోంట్ ఇగ్నోర్ నేచర్ కాల్స్ తీసుకోండి. తర్వాత యోగా మ్యాట్ తీసేసుకొని వాటర్ బాటిల్ పట్టేసుకొని జాయిన్ అయిపోండి నాతో. ఎందుకు? యోగా చేయడానికి, ఎక్సర్సైజ్ చేయడానికి, వర్కౌట్స్ చేయడానికి, కొద్దిగా హెల్త్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ గ్యాదర్ చేసుకోవడానికి. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ మై 34th డే ఆఫ్ ఫిట్నెస్ ఛాలెంజ్. సో ఇంకా నేను ఇవాళ ఒక రీసెర్చ్ స్టడీ ఒకటి చదివాను అనమాట. దాంట్లో నేను చదివిన దాని సారాంశం ఏంటి అంటే, ప్రొసీడింగ్స్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ సెల్స్ అని చెప్పి ఒకటి రిపోర్ట్. ఆ రీసెర్చ్ అనాలిసిస్ ఏంటి అంటే, ఒక బాగా ఒబీస్గా ఉన్నటువంటి ఎలుకల మీద ప్రయోగాలు చేస్తారని తెలుసు కదా మనకందరికీ. సో ఒబీస్గా ఉన్నటువంటి ఒక మైస్, దానికి కొద్దిగా క్యాన్సర్ సెల్స్ ఉన్నటువంటి మైస్, ఎప్పుడైతే అది కొద్దిగా దాన్ని ట్రెడ్మిల్ లాంటి ఒక ఎక్విప్మెంట్ మీద దానికి వర్కౌట్స్ చేయించారంట. వర్కౌట్స్ చేయించడం వల్ల మనకి ఈ గ్లూకోజ్ ఉంటుంది కదా, మనకు బ్లడ్ షుగర్. సో ఆ బ్లడ్ షుగర్ అన్నది మన బాడీ స్కెలిటల్ మజిల్స్కి, మన బాడీ మెటబాలిజంకి హెల్ప్ అయ్యేలాగా కన్వర్ట్ అయిపోయిందంట బ్లడ్ షుగర్. వేరాజ్ క్యాన్సర్ సెల్స్ని డ్రైన్ అవుట్ చేసేసిందంట. అంటే క్యాన్సర్ సెల్స్ని పస్తు పెట్టేసి మెటబాలిజంకి, మన స్కెలిటల్ మజిల్స్కి, మన కండరాలకి ఉపయోగపడేలాగా హెల్ప్ చేసిందంట. ఏంటి? ఫిజికల్ మూమెంట్. అందుకోసమే మనము ఫిజికల్ మూమెంట్ మీద ఫోకస్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, వర్కౌట్స్ చేయాలి, యోగా ఆసనాస్ చేసుకోవాలి, బ్రెత్ వర్క్ మీద వర్క్ చేసుకోవాలి. చాలా బ్రీతింగ్ టెక్నిక్స్ ఉన్నాయి. బ్రీతింగ్ చాలా వరకు వెయిట్ లాస్ మనకి బ్రీతింగ్ మీద కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది. మనము బ్రీతింగ్ మన బ్రెయిన్కి, మన హార్ట్కి, మన బాడీ మొత్తానికి ఆక్సిజన్ లెవెల్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్. సో అప్పుడప్పుడు మధ్యలో వర్క్ నుంచి కొద్దిగా బ్రేక్ తీసుకొని లాంగ్ బ్రీత్ తీసుకొని వదలడము. సో దీస్ ఆర్ ఆల్ ద హెల్దీ హ్యాబిట్స్ అనమాట, మన లైఫ్ స్టైల్ చేంజెస్ ఇవన్నీ. సో ఆ ఎలుక మీద ప్రయోగం చేశారని చెప్పాను కదా. సో ఆ ఎలుకకి క్యాన్సర్ సెల్స్ అన్నవి 60% తగ్గుముఖం పడుతూ వచ్చాయంట. జస్ట్ ట్రెడ్మిల్ మీద పెట్టారంట దాన్ని. బాగా బొద్దుగా ఉన్న ఒక ఎలుకను తీసుకొని వచ్చి దాని మీద రీసెర్చ్ స్టార్ట్ చేసి, దానికి క్యాన్సర్ సెల్స్ ఉన్నటువంటి ఎలుకను పట్టి వారు ఈ ప్రయోగం అనేది చేశారు. అప్పుడు ఏమైపోయింది ఆ ఎలుకకి అంటే, దాని బ్లడ్ షుగర్ అనేది ఉంటుంది కదా, అది దాని బాడీ కండరాలలోకి, దానికి జీర్ణ వ్యవస్థ సవ్యంగా ఉండడానికి ఉపయోగించుకుంది. క్యాన్సర్ సెల్స్ని ఎండగట్టేసేసింది. అలా లేకుండా మనం సెడెంటరీ లైఫ్ స్టైల్ ఫాలో అయ్యామే అనుకోండి, కూర్చున్న చోటే కూర్చొని, నిల్చున్న చోటే నిల్చొని, ఎలాంటి ఫిజికల్ మూమెంట్ లేకుండా, ఎలాంటి వర్కౌట్స్ లేకుండా, ఎలాంటి హెల్తీ హ్యాబిట్స్ లేకోకుండా, అప్పుడేమవుతుంది? ఇన్ కేస్ ఎవరికైనా క్యాన్సర్ స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే, అది ఆ బ్లడ్ షుగర్స్ని యూటిలైజ్ చేసుకొని, అది బాగా పోషణ పొంది, అది బలోపేతం అయిపోతూ వస్తుందన్నమాట రోజు రోజుకి. అందుకే మనము మెటబాలిజం పైన వర్క్ చేయాలి అంటే ఫిజికల్ మూమెంట్ ఈజ్ వెరీ వెరీ మస్ట్ అండ్ షుడ్. సో దట్ ఈస్ ఆన్ దట్ రీసెర్చ్ అనాలిసిస్. ఆ రిపోర్ట్ గురించి ఇవాళ చెప్పాలనుకున్నాను. సో ఎవరైతే అడిషనల్గా మన ఫ్యామిలీకి యాడ్ అయ్యారో వారికి అగైన్ పేరున గ్రాటిట్యూడ్ నోట్, చాలా ధన్యవాదాలు, థ్యాంక్ యూ సో మచ్. ఆన్ టాప్ ఆఫ్ దాట్ ఇంకా జస్ట్ 3 యాడ్ అవుతే 200 ఫ్యామిలీ అవుతారు. థ్యాంక్ యూ అండి. ఎవరైతే ట్రస్ట్, బిలీఫ్ ఉంచి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో, నాకు సపోర్ట్ ప్రొవైడ్ చేస్తున్నారో వారికి చాలా థ్యాంక్ యూ. ఇంకొకటి ఏమంటే, నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీకు నేను ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేస్తాను, అసలు నేనేం చేసేదాన్ని ఇది వరకు, నేను ఇప్పుడేం చేస్తున్నాను, ఇలాంటి ఇఫ్ యు ఆర్ క్యూరియస్ టు నో ఆల్ దీస్ థింగ్స్ ఆన్ ఎ పర్సనల్ నోట్, ప్లీజ్ విజిట్ మై ప్రీవియస్ వీడియోస్. Day 1 నుంచి ఫిజికల్ ఫిట్నెస్ పైన, అలాగే షార్ట్స్ రూపంలో నేను చాలా రకాల ఇన్ఫర్మేషన్ హెల్త్ రిలేటెడ్ మనకి గ్రీన్ డ్రింక్స్ ఎలా తీసుకోవాలి, గ్రీన్ డ్రింక్స్ లివర్కి, గట్ హెల్త్కి ఎంత మంచిది, సో ఇలాంటి టాపిక్స్ అన్నీ నేను ఆల్రెడీ షార్ట్స్ రూపంలో అప్లోడ్ చేశాను, లాంగ్ వీడియోస్ రూపంలో కూడా అప్లోడ్ చేశాను. దెర్ ఆర్ లాట్ ఆఫ్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ ఉన్నాయి మనకి. సో ఆ క్యాన్సర్స్ అవేర్నెస్ గురించి ప్రొవైడ్ చేశాను, బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్, సూసైడల్ ప్రివెన్షన్ అవేర్నెస్. సో వీటన్నిటి గురించి నేను ఆల్రెడీ వీడియోస్ చేసి ఉంచాను. ఎవరికైనా ఇన్ఫర్మేటివ్గా, యూస్ఫుల్గా,
నాలెడ్జబుల్గా అనిపిస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ డియర్ వన్స్కి, మీ రిలేటివ్స్కి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దట్ ఈస్ ఆల్ అబౌట్ ద 34th day of fitness challenge. Thank you so much. Please follow the exercise routine. Sarve Jana Sukhino Bhavantu.